సార్? ఇది ఒక ప్రశ్న ఇస్తున్నాను నేను, ప్రియాంక. వాళ్ళ ఆస్తి వాడు దాచుకుంటే ఏమిటి వాళ్ళకి పనిష్మెంటు? ఏంటంటే స్థానిక సంఘం చేసిన నిర్ణయానికి లోబడి ఉండలేదు కనుక. ధనవంతులు కావద్దని, మీ దగ్గర ధనం ఉండకూడదని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు అసలు. ఒకవేళ అదే నిజమైతే దావీదు అద్భుతమైనటువంటి మహారాజు, ఆయన నా హృదయానుసారుడు అన్నాడు. సొలొమోను, మోషే, ఇలా తీసుకుంటూ వస్తే ఎంతోమంది అద్భుతమైనటువంటి ధనవంతులు దేవునికి ఇష్టలుగా ఉన్నారు భూమి మీద. దాని అర్థం ఏంటంటే మీరు ధనవంతులుగా కాకుండా ఉండమని కాదు అర్థం. నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నువ్వు దేవుని కోసం వాడాలి అనేది దాంట్లో అర్థం. నువ్వు ధనాన్ని ప్రేమించి నా సొమ్ము నాదే, నా ఇష్టం అని అనుకోకుండా. చాలామంది ఇక్కడికి వచ్చి కానుకలు ఏమన్నా చూద్దాం, ఏమేస్తారు మన దగ్గర అంటే, లక్కీగా మన దగ్గర అంతా మార్పు పొందేసాం కాబట్టి మనందరం కానుకలు వేసే విషయంలో చాలా అప్డేట్ అయిపోయాం. కానీ చాలామంది వెళ్ళి చూడండి కానుకలు